బెట్టింగ్ యాప్ల పేరుతో గంటకు వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. పట్నమే కాదు, ప్రతి పల్లెకు విస్తరించింది బెట్టింగ్ మార్కెట్. కోట్లాది మంది సంపాదనలో 50% పైగా బెట్టింగ్ పైనే పెడుతున్నారు. మరలాంటి బెట్టింగ్ మాఫియాని మట్టుపెట్టేదెలా? యాప్లను ఆపేదెట్లా? నిర్వాహకులపై ఫోకస్ సరే, అసలు ట్రాక్ చేసేదెలా? బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కేసులు పెట్టారు, చాలా మందిని విచారణకు పిలిచారు, పలువురిని అరెస్టు కూడా చేశారు. పరారీలో ఉన్న వాళ్ళ కోసం వేట సాగిస్తూనే ఉన్నారు. ఇదంతా సరే, అసలు బెట్టింగ్ అన్నదే లేకుండా చేయటం సాధ్యమేనా? నిర్వాహకులను పట్టుకోవటం అయ్యే పనేనా? ఇప్పుడు ఇదే పెద్ద సవాలుగా మారింది. ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీలది ప్రపంచమంతా పాకేసిన ఒక మాఫియా. మొదట అన్ని ఆన్లైన్ కంపెనీలాగానే ఒక డొమైన్ను కొంటారు, వెబ్సైట్ను, యాప్ను డెవలప్ చేయించడానికి బాగానే పెట్టుబడి పెడతారు. జైపూర్, ఢిల్లీ, నోయిడా నుంచే కాదు, అవసరమైతే విదేశాల్లోని మంచి డెవలపర్స్ని పట్టుకొని గేమ్ డిజైనింగ్ నుంచి పేమెంట్ గేట్వే దాకా అన్ని వసతుల్ని యాప్లో చక్కగా తయారు చేయిస్తారు. ఆ తర్వాత మార్కెటింగ్ వ్యవస్థతో జనాల్లోకి తీసుకెళ్తారు. అందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అడిగిన దానికంటే ఎక్కువే చెల్లించి యాప్స్ని ప్రమోట్ చేస్తారు. అలాగే యూజర్లతో టచ్లో ఉండేందుకు 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్లు కూడా నడుపుతారు. ఇలా అత్యంత గోప్యంగా సాగే చీకటి సామ్రాజ్యంలో ఉంటుంది బెట్టింగ్ యాప్స్ భాగవతం. ఇక ఇప్పటికే చాలా దేశాల్లో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉంది. కొన్ని దేశాలు మాత్రం బెట్టింగ్ యాప్స్